కరీంనగర్ లో నిన్న హైదరాబాద్ లో మానకొండూరు శాసనసభ్యుడు మాట్లాడిన వీడియో ఒక్కసారి మీ ద్వారా వినిపిస్తా. యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆయన దగ్గర ఉన్న స్టాఫ్ తీయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనతో కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడట్లేదు అంటే ఆయనకు మెమోలు ఇవ్వడానికి సిద్ధంగా అయ్యిండు. ఆయన దగ్గర ఉన్న స్టాఫ్ తీయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనతో కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడట్లేదు అంటే ఏమంటుండు క్లియర్ గా కాన్ఫరెన్స్ కాల్ అనేది ఇంటర్నల్ గా సిపి గారు సిఐకి పెడతలేరు అంటారు. ఈయనకి ఎట్లా తెలుసు అనేది నాకు కావాలి ఆన్సర్. ఎమ్మెల్యే గారికి మంత్రి గారికి ఎట్లా తెలుసు? సిపి గారు ఈయనకి సిఐకి కాన్ఫరెన్స్ పెడతలేరు అనే ముచ్చట ఎట్లా తెలుసు అనేది ఖచ్చితంగా యావత్ తెలంగాణ ప్రజలకి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఖచ్చితంగా చాలా బాధ అనిపిస్తా ఉంది. ఈ ప్రభుత్వము ప్రజల సమస్యలు గాలికి వదిలేసి రుణమాఫీ కాకుండా ప్రజలు అల్లాడుతూ ఉన్నారు. ఇలా రుణమాఫీ నా హుజురాబాద్ నియోజకవర్గంలో ఈ రైతాంగానికి కేవలం ఒక 40% మాత్రమే అయింది. 60% మందికి ఇంకా రుణమాఫీ కాలేదు. నేను వచ్చేటప్పుడు కేసీఆర్ గారు కట్టించిన రైతు వేదికలలో విపరీతమైన జనం ఉన్నారు. ఏందా మీరు ఇక్కడ ఇంతమంది ఉన్నారంటే, సార్ ఇంకా మాకు రుణమాఫీ కాలేదు ఏమనంటే ముఖ్యమంత్రి గారు మేము మొత్తం చేసినామని చెప్తున్నారు అని చెప్తా ఉన్నారు. చాలా బాధ అనిపిస్తా ఉంది. వాస్తవంగా బ్యాంకర్స్ మీటింగ్ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారికి 49,000 కోట్ల రైతు రుణమాఫీ చేయాలని ఆ రోజు బ్యాంకర్లు మొత్తం చెప్పిర్రు. దాన్ని కటింగ్ చేసి 40,000 కోట్లని పార్లమెంట్ ఎలక్షన్లలో అసెంబ్లీ ఎలక్షన్లలో చెప్పిండ్రు. మళ్ళా అది అయిపోయిన తర్వాత 31,000 కోట్లని చెప్పిర్రు. మళ్ళా బడ్జెట్లో పెట్టింది 26,000 కోట్లు. మళ్ళా యాక్చువల్ రుణమాఫీ చేసింది 17,000 కోట్లు. ఆ 17,000 కోట్లు చేసిర్రా లేకుంటే చేయలేదా అనేది కూడా అనుమానం కలుగుతా ఉంది. మళ్ళా బ్యాంకర్స్తో మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఏమంటారు, 7,500 కోట్లు మాత్రమే రిలీజ్ చేసినామంటారు. అరే అసలు ప్రజలని ఎందుకు ఇట్లా అబద్ధాలు ఆడుతురు? ఏం చేయాలనుకుంటుర్రు? రైతులకి రుణమాఫీ ఎందుకు చేస్తలేరు? మీ మాటనే కదా, మీరు చెప్పిందే కదా. ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పింది మీరే కదా. మరి ఇవాళ దాకా మీరు రుణమాఫీ ఎందుకు చేయలేదు? దీని మీద పట్టించుకోమంటే రుణమాఫీ కాలేదురా బాబు అని రైతులు మొత్తం తిరుగుతూ ఉంటే అందరూ వాళ్ళ పేపర్లు జిరాక్సులు తీసుకుపోయి ఏయోలను కలిసి ఇబ్బంది పడతా ఉంటే వీళ్ళు చేసే పని ఏంటిదే? వీళ్ళకి రుణమాఫీ చేసే మీద శ్రద్ధ లేదు. సిపి గారు ఫోన్ ట్యాపింగ్ చేయాలి, ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ చేయాలి, ఎమ్మెల్సీల ఫోన్ ట్యాపింగ్ చేయాలి, ఎంపీల ఫోన్ ట్యాపింగ్లు చేయాలి, సిఐల ఫోన్ ట్యాపింగ్ చేయాలి, ఏసీపీల ఫోన్ ట్యాపింగ్ చేయాలి, ఎంఆర్ఓల ఫోన్ ట్యాపింగ్ చేయాలి. గిదా మీరు చేసే పని? స్వయంగా మీ శాసనసభ్యుడే చెప్తుంటే